ఇండియాకి కూడా కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు రఘురామ్ రాజన్ గారు. ముఖ్యంగా ఇండియాకి ఇచ్చిన అడ్వైజ్లో ఇండియా తను డైవర్సిఫై చేసుకోవాలి ట్రేడ్. అంటే ఇండియా కేవలం అమెరికా పైన పెద్ద పెద్ద దేశాల మీద కాకుండా జపాన్ వైపు, యూరోప్ వైపు, రష్యా వైపు, ఆఫ్రికా వైపు అన్ని వైపులా ట్రేడ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని రఘురామ్ రాజన్ గారు చెప్పారనమాట. డొనాల్డ్ ట్రంప్ షార్ట్ రన్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే షార్ట్ రన్లో ఇదంతా కూడా ఈ రిటాలిటరీ టారిఫ్స్ వల్ల అమెరికాకి నష్టం. ట్రంప్ నిన్న ఈ రిటాలిటరీ టారిఫ్స్ పెట్టేటప్పుడు అమెరికా రీబార్న్ అయింది, అమెరికాని అందరూ ప్లండర్ చేశారు, అమెరికాకి ఇప్పుడు చాలా పెద్ద ఇది ఒక రిమార్కబుల్ డే అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ చాలా చాలా నష్టాలు చవిచూడబోతుంది అమెరికా. అమెరికన్ ప్రజలందరూ రెసెషన్ భయం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అమెరికాలో ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఈ దెబ్బకి. ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే డొనాల్డ్ ట్రంప్ మరి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన బేసికల్గా ప్రెసిడెంట్ కాకముందు బిజినెస్ మ్యాన్. మరి ఎందుకు ఈ పని చేశాడు ఆయన అంటే లాంగ్ రన్లో అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి, లాంగ్ రన్లో అమెరికన్ గూడ్స్ సప్లై పెంచడానికి. అంటే షార్ట్ రన్లో అమెరికాకు వచ్చే గూడ్స్ కాస్ట్లీ అయినా లాంగ్ రన్లో ఏమవుద్దంటే ఈ కాస్ట్లీ గూడ్స్ని పక్కన పెట్టి అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుద్ది అనమాట. ఇంకా అమెరికా మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుద్ది, అమెరికా ఇంకా గ్రేట్ అవుద్ది. ఇది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ అనమాట. కానీ అంత ఈజీ కాదు ఇది, దీనికి చాలా టైం పడుతుంది. ఒకవేళ అంత మెటీరియలైజ్ అయినా చాలా టైం పడుతుందని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా 10 నుంచి 50% టారిఫ్స్ చాలా దేశాల మీద వేయటం వల్ల నష్టం విపరీతంగా జరుగుద్ది అని చెప్పుకుంటూ వచ్చారనమాట.